కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తనను ఎమ్మెల్యే కారులో తీసుకుని వెళ్లి బలవంతంగా రేప్ చేశారని ఒక మహిళ వీడియోలో ఆరోపించడం వైరల్ అయ్యింది. న్యూడ్ ఫోటోలు వీడియోలు కావాలి అంటూ ఎమ్మెల్యే చేసిన చాటింగ్ వీడియో కాల్ను మహిళా ఉద్యోగి బయటపెట్టారు. తీవ్ర చలి ప్రభావంతో నయాగరా జలపాతం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -20 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి. జలపాతం నుంచి లేచే నీటి ఆవిరి మంచుగా మారి చుట్టూ భారీ ఐస్ నిర్మాణాలు ఏర్పడ్డాయి. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో జలపాతం పూర్తిగా గడ్డకట్టలేదు. ఈ అరుదైన దృశ్యం పర్యాటకులను ఆకర్షిస్తూ శీతాకాల వండర్ ల్యాండ్ లా మారింది. కర్ణాటక కమ్మసాంధ్రలో సిగరెట్ లైటర్ విషయంలో జరిగిన చిన్న వాగ్వాదం ప్రాణాలు తీసే వరకు దారితీసింది. క్రికెట్ మ్యాచ్ అనంతరం మద్యం సేవిస్తున్న సమయంలో ప్రశాంత్, రోషన్ మధ్య తగాదా చోటు చేసుకుంది. అది తీవ్రంగా మారడంతో రోషన్ కారుతో ఢీ కొట్టగా 35 ఏళ్ల ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. పంజాబ్ పోలీస్ మాజీ డీఐజీ అయిన 88 ఏళ్ల ఇంద్రజిత్ సింగ్ సిద్ధు చండీగఢ్ లోని సెక్టర్ 49 ప్రాంతంలో గత 10 ఏళ్లకు పైగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఊడ్చి చెత్త తొలగిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అధికారుల సహాయం లేకుండా స్వయంగా ఈ సేవ చేస్తున్న ఆయన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తన నిరంతర సామాజిక సేవలకు అన్సంగ్ హీరో కేటగిరీలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ కోసం విశాఖపట్నం చేరుకున్న భారత క్రికెట్ జట్టు స్థానిక వరుణ్ ఐనాక్స్ థియేటర్లో బోర్డర్ 2 సినిమాను వీక్షించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కోచ్ గౌతమ్ గంభీర్తో సహా జట్టు సభ్యులంతా కలిసి ఈ దేశభక్తి చిత్రాన్ని చూస్తూ కాసేపు సేదదీరారు.